భద్రత మీ క్షేమం దయచు. ఎక్కడైతే ముందు కూడిన నామం ప్రార్థన చేస్తారో వారి మధ్యలో నేను ఉంటానని మీరు చెప్పారు. కనుక మా మధ్యలో నేను ఉన్నానని నమ్ముతున్నాం. మీ క్షేమ భద్రత దయచేయండి. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. అయా కొంత బలహీనులు అయా ఉన్నారు. వాటి బలహీనులను బలపరచండి. వాటి పాపం చూపించుకోగా ఈ సన్నిధి మాతో ఉంచండి. అయినా ప్రతి ఒక్కరు ఉదయ స్థితిని బట్టి అయా మీరే మా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. అయా మా హృదయాలకు ఎలాంటి మాటలు అవసరమైనదో అటు మాటలు మోటలుగా మాకు అనుగ్రహించమని మీరే మా అందరితో కూడా మాట్లాడి అయా మా జీవితాలలో అయా గొప్ప కృపను, దయను, ప్రేమను, మీ దీవెను, మీ ఆశీర్వాదాలను పొందుకునే కృప, ధన్యత, భాగ్యం మాకు అనుగ్రహిస్తున్నాం. ఈ ప్రార్థన ఆలకించి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలను పొందడం నన్ను పూర్తిగా నీ శిలువ వరకు కాల్చున్నాను. నా మా హృదయాలు కావాల్సిన మాటలు మోడలుగా మాకు అనుగ్రహిస్తున్నాను. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆదికాండంలో ఉండేది ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం. ఆదికాండం 3వ అధ్యాయంలో హవ్వ ఇక్కడ మొదటి నుండి మనం చదివినట్లయితే 3వ అధ్యాయం మొదటి నుండి మనం చదివినట్లయితే దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండేది. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమైన మీరు తినకూడదని దేవుడు చెప్పానా అని అడిగారు. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను కూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పినని సర్పముతో అనేను. సర్పముతో ఇక్కడ ప్రభు ఒక మాటని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు తెలియజేసిన మాటలని మనుషులైన వారు నిరాకరించడం, మనుషులైన వారు దాన్ని లెక్క చేయకపోవడం, మనుషులైన వారు పట్టించుకోకపోవడం, మనుషులైన వారు నిర్లక్ష్యంగా ఉండటం, మనుషులైన వారిలో ఉన్న ఇదేంటంటే మొదటి నుండి కూడా వాళ్ళకి మాట వినకపోవడం అనేది వారికి వాడుక. బాల్యం నుండి కూడా మాట వినకపోవటమే వారికి విధానంలో ఉంది. అందుకనే యెషయా గ్రంథంలో కూడా మొదటి అధ్యాయంలో ఒక మారు